హాయ్ అందరికీ, మన ఫ్యామిలీకి అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మా పిల్లలకి ఏమేం చేసి పెట్టినానో, మా రోజువారీ ఎట్టుంటుందో అన్నీ దీంట్లో తీసిన. ఈ వీడియో తీసి చాలా రోజులైంది. మాకు ఈ చేపలు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మా ఊర్లో చేపలు మా పిల్లలు వచ్చినప్పుడు మా ఇంట్లో రొట్టెలు ఎప్పుడు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మా ఇంట్లో రొట్టెలు అయితే జొన్న రొట్టెలు, మా తమ్ముడు చెవలకాయ కర్రీ రొట్టెలు పెట్టిన పొద్దున్నే. మధ్యాహ్నానికి అయితే చేపల కర్రీ, చేపల ఫ్రై. మిషన్ పిల్లలు కూడా వచ్చేసినారు. పిల్లలు వచ్చినప్పుడు చాలా బిజీ అయిపోతాను. ఇక్కడ వంట చేసుకోలేను, అక్కడ కటింగ్ చేయలేను, టైలరింగ్ అన్నీ బిజీ కాలు చేతులు ఆడవన్నమాట. టైలర్ అంటే ఇంత కష్టం ఉంటుంది, ఇంటికాడే ఉంటుంది ఈజీ అనుకుంటారు కొంతమంది. కాకపోతే ఎవరికే బిర్ర ఉంటుంది. రొట్టెలు చేసే దాంట్లో మళ్ళీ చెప్తున్నా, ఫేమస్ నేను. బాగా చేస్తా జొన్న రొట్టెలు, మంచిగా కాల్చి నీట్గా చేస్తా. ఒక్కొరు పిండి చేస్తారు, నేను అట్ట పిండి ఉండదు రొట్టెలకి. మంచిగా పొంగేలా కాల్స్తాను. చపాతీలా ఉంటాయి, చపాతీల కంటే బాగా టేస్ట్ ఉంటాయి నా జొన్న రొట్టెలు. చేపల కర్రీ, పులుసు పెడుతున్నా ఈరోజు. పులుసు ఫ్రై రెండు చేస్తున్నాను. మా పిల్లలకి అన్నీ నచ్చేలా మెచ్చేలా చేసి పెడతాను అనమాట. ఇంతగా కష్టపడుతున్నానంటే పిల్లల కోసమే. వాళ్ళు చేసుకుంటే పిల్లలకి బాగా రాదు కదా వంటలు అని చెప్పేసి నేనే చేసి పెడతా. పూర్తిగా ఏం చేయనీయకుండా నేనే చేస్తా పిల్లలకైతే వంటలు. ఇట్లుంటుంది అమ్మ, ఒక తల్లి అంటే ఇట్లనే ఆలోచిస్తుంది అనుకుంటా. మాకు కూడా అమ్మ నింటే, మా అమ్మ పోతే కూడా ఇంత బాగా చేసి పెడుతుండే అనిపిస్తుంది. ఊరు పోతే కూడా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మా అమ్మ నింటే, మా అమ్మ ఇంత బిజీ ఉన్నప్పుడు కూడా కొన్నాళ్ళు పోయి మా అమ్మ కాడ ఉండొస్తుంటే కదా అనిపిస్తుంది. ఏం చేస్తావా, రాత లేదు. నేను ఇంట్లో వంట చేస్తుంటే మా ఆయన చేపలు తిప్పుతున్నాడు. ఇంకా అప్పటికే 10 అయింది టైము. ఫ్రెష్గా వల వేసి పట్టుకొని వచ్చినారు వాటిని. కొన్ని ఫ్రైకి, కొన్ని కూర పులుసు వండుతున్నాను అంటున్నా కదా, కలిపి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతావి ఇవేమో పులుసు పెట్టేస్తాను. మా తమ్మునికి ఏమో పులుసు ఇష్టం, నా బిడ్డలకి నా కొడుక్కి ఫ్రై ఇష్టం. ఎవరికి ఇష్టమైనది వాళ్ళకి వండి పెడతాను అనమాట. మాకు బాగా దొరుకుతాయి ఇక్కడ, కాలువ దగ్గర ఉంది కాబట్టి. నేను చేసేది వంటలు చేసుకుంటున్నా బిజీలో ఉంటే మిషన్ పిల్లలు కూడా వచ్చినారు. బారకట్ట ఆడుతున్నారు అనమాట. ఎక్కువ తీయకూడదు కదా, మంది పిల్లల్ని ఇబ్బంది పడతారని చెప్పేసి తక్కువ తీసిన. వాళ్ళు బారకట్ట ఆడేలో బిజీ ఉన్నారు, నా పనిలో నేను బిజీ ఉన్నా. నేను వంట చేసి పెట్టి మిషన్ వర్క్ రావచ్చు. వంట మళ్ళీ పిల్లలకి వదిలేస్తే నాన్ వెజ్ కాబట్టి బాగా చేయరని చెప్పేసి నేనే చేసి పెట్టేద్దామని. మా ఇంటి ముందర ఎంత పని ఉన్నా ముగ్గులు బండలు నీట్గా ఉండాలా. నా మీద నాకన్నా శ్రద్ధ తగ్గుతుంది కానీ ఇంటి మీద తగ్గాను. నీళ్ళు ఉండాలి, ఏమంటే నీళ్ళు లేని రోజు ఒకటే అలానే వదిలేస్తాను, సింపుల్గా వేసేస్తాను. నీళ్ళు ఉంటే మటుకు చీకట్లో లేసైనా చేస్తాను. ఇవి వచ్చేసి ఫ్రైకి నిమ్మకాయ పిండుతుంది పవిత్ర. మిగతావన్నీ వేసిన అన్నీ ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగుంటాయి. ఒక గంట సేపు పెట్టిన పులుసు చేసేసిన, చేపల పులుసు. సాంబార్ చేసిన మా ఆయన కోసం, పప్పు సాంబారు. బాగున్నాయి ముక్కలు, ఫ్రెష్ కదా గట్టిగా ఉన్నాయి. వైట్ రైసు, పప్పు చారు, సాంబారు మా ఆయన కోసం సాంబారు. చేపలు తినకూడదు అని చెప్పేసి అన్నీ రెడీ అయినాయి. రొట్టెలు కూడా చేసి పెట్టినా కదా. ఇంకెక్కడ చేపలు ఫ్రై చేస్తున్నా. కెట్టెల పొయ్యి మీద అయితే బాగుంటాయి, ముక్క చెదరకుండా వస్తుంది. ఈ వీడియో మళ్ళీ మరుసటి రోజుది అనమాట. ఇదే చూడు తాంబేలి. ఇప్పుడైతే లేదు, వీడియో వాయిస్ ఓవర్ ఇస్తేప్పుడు మా తోటలో ఉంటే పట్టుకొచ్చుకున్న దీన్ని. సాగిన బాగా ఒక నెల పాటు సాగినా కానీ ఇప్పుడైతే లేదు, పిల్లి ఎత్తుకపోయినట్టుంది. డోను వేయించిన నేను. డోను పోయి వచ్చి రాత్రి అయింది. నేను డోను పోయినానంటే ఎన్నో పనులు చక్కబెట్టుకొని వస్తాను ఒక్క రోజులోన. ప్రతిదీ ఇంట్లోకి కావాల్సినటువన్నీ ఒక్క రోజులోనే తెస్తాను. ఇదేమో సున్నం అనమాట. మాకు ఎల్లమ్మ కుండ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పండగలు వస్తూనే ఉంటాయి కాబట్టి పండగకి సున్నం పూసుకోవడము, మంచిగా బొట్లు పెట్టడము అలా ఉంటుంది అన్నమాట. అందుకని 2 కేజీలు తెచ్చిన సున్నం ఇరగబోసినామంటే బాగా తెల్లగా వైట్గా ఉంటుంది. ఆ సున్నాన్ని వచ్చేసి కుండకి వాడతాను అనమాట. నా కట్టెల పొయ్యి వాడతా కాబట్టి కట్టెల పొయ్యికి కూడా పూస్తాను. ఇంకా రెండిటికి వస్తాయని చెప్పేసి సున్నం అయితే మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది.
ఆకు కూడా నములుతుంటాను నేను ఎక్కువ శాతం. ఆకులు ఎక్కుడు కొంచెం తీసి పెట్టుకుంటా ఇట్లా కొత్త సున్నం ఒక చిన్న డబ్బాలో. బాగుంటుంది. ఆకు తింటే కూడా మంచిదంట హెల్త్కి. నాకేమి ఇష్టం, మా నానమ్మ నేర్పించింది అప్పట్లో. చీకటి అయింది వాకిలి కూడా తెరచలేను. ఇంకా మధ్యాహ్నమే అన్నీ చేసి పెట్టిపోయినా. ఇంకా ఇంటికి వచ్చినాక మళ్ళీ అన్నీ సర్దుకుంటున్నా. ఇది కమ్మ తెగిపోయింది. మా ఆయన ఏం చేసినాడంటే బీడీలు తాగొద్దు అంటే ఒక గేటు చెంపకిచ్చినాడు. కమ్మ తెగిపోయింది. ఈ కమ్మలు మా పిన్ని నా పెళ్ళి కాకముందు మా మా అమ్మవి కమ్మలు ఉండే. ఆ కమ్మలు వేసి మా పిన్ని 400 ఎదురేసి నాకు తెచ్చిచ్చింది. మా నడిపిన్ని అప్పటి నుంచి ఇప్పుడు వరకు చెక్కు చెదరకుండా బాగున్నాయి. అంత బాగా పెట్టుకుంటా నేను ఏ వస్తువునైనా పోగొట్టను. ఇప్పుడైతే మా ఆయన ఒక గేటు చెంపకు కొట్టినందుకు అది తెగిపోయి కింద పడింది. ఈరోజు డోన్ పోయినందుకు దాన్ని కూడా సెట్ చేయించుకొచ్చుకున్న బంగారు షాపు పోయి. ఇప్పుడైతే అదే మీకు చూపించినది ఇందాక. ఇవన్నీ ఫాల్సులు లైనింగ్లు అన్నీ తీసుకొని వచ్చినాను. ఇవన్నీ వర్క్ వేసేటివి ఉన్నాయి. కొన్ని మిషన్తోనే వేసేటివి ఉన్నాయి ఫాల్సులు అన్నీ. పట్టు చీరలు దీనిలోకి కొన్ని వాళ్ళు తెచ్చుకునేప్పుడు నేనే తెచ్చి సెట్ చేసి పెడతాను అనమాట. ఆ చీరలేకి ఆ ఫాల్సు ఆ బ్లౌజులేకి ఆ లైనింగు అవన్నీ తీసి సెట్ చేసి పెట్టుకుంటా. పొద్దున్నైతే లైనింగ్లు ఫాల్స్లు అద్దుకోవడం మళ్ళీ కటింగ్ చేయడం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవన్నీ తెచ్చినా కాబట్టి ఇప్పుడైతే సర్దుకోవాలా మళ్ళీ. అన్నీ ముందర పెట్టుకున్నాను. మిషన్కి సంబంధించినవి నేను డోన్ పోయినప్పుడు హోల్సేల్ అంగట్లో తెస్తా. అప్పుడైతే మనకి బాగా సరిపోతుంది రేటు. మనం ఒకటొకటి కొన్నామంటే రేట్ ఎక్కువ పడతాయి, మనకు అమౌంట్ గిట్టదు. అట్లా అని చెప్పేసి నేను డోన్కి పోయినప్పుడే అన్నీ హోల్సేల్ అంగట్లో తెచ్చుకుంటా. ఈ దారాలు బాగా లావు ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి. నేను బాగా మార్కెట్లో ఇవే తెచ్చుకుంటున్నాను. చిన్నవైతే తొందరగా అయిపోతాయని నాకు ఎక్కువ ఏ సేల్ అవుతాయో అవే తెస్తా దారాలు కలర్లు. ఇంకా లేసులు ఫాల్సులు ఇంకా ఇంట్లో కొన్ని కావాల్సినవి అన్నీ ఈరోజే తెచ్చుకున్నా నేను. ఇట్లా తెచ్చుకున్నానంటే మళ్ళీ ఇవన్నీ అయిపోయేంత వరకు లేసులు జోలికి పోను. లోడలు కూడా ఎక్కువ అయిపోతాయి. ఉక్సుల బాక్స్ అయినా దారాల బాక్స్ అయినా అన్నీ లేడీస్ కార్నర్లోనే హోల్సేల్ ఇస్తారు మాకు. ప్రతిదీ హోల్సేల్ అంటే మనకి మామూలు రేట్ వేస్తారు, అంత ఎక్కువ రేట్ వేయరు. ఇదేమో బ్లౌజులకి పూసలది కొత్తగా వచ్చింది బాగుంది. ఇది కూడా అదొక 5 మీటర్లు అదొక 5 మీటర్లు తెచ్చిన. చూద్దాం కొంతమందికి నచ్చితే వేయించుకుంటారు, లేకపోతే లేదు, అందరూ వేయించుకోరు అని చెప్పేసి ఇవన్నీ సర్దుతుంటే మా వీక్షిత పెద్ద మంచిగా ప్రతి దాంట్లో దూరేస్తుంటుంది. మార్కెట్లో ఎప్పుడు పోయినా తాజాగా బీరకాయలు అంటే బీరకాయలు కొత్తిమీర అన్నీ తెచ్చుకుంటా నేను. డోన్ పోయినానంటే ప్రతిదీ ఇంట్లోకి కావాల్సినవి టైలరింగ్ కావాల్సినవి ఎన్నో ముందే ఆలోచించుకొని పోతాను. అంగట్లే సరుకులైనా అన్నీ ఇంట్లోకి ఏ వస్తువైనా ఇది నా చేతిలో ఉండేది ఆయిల్ డబ్బా తాగుతాను అంటుంది నీళ్ళు అనుకొని మా వీక్షిత. టైలరింగ్కి సంబంధించినది అట్లా ఆయిల్ డబ్బా తెచ్చుకున్నా అంటే చాలా రోజులు వస్తుంది నాకు. మిషన్కి రోజు ఇడుస్తాను. మిషన్కి ఆయిల్ లేకుంటే నా మిషన్ నడుస్తుంది కూడా. మనం ఆయిల్ వేయకుంటే అది కూడా నడుస్తుంది. అందుకని చెప్పేసి ప్రతిదీ తెచ్చుకుంటా. ఇన్ని సరుకులు తెచ్చినా ఇది ఒక్క లైనింగ్ ఒక్కటే నాకు కొన్నానని అనుకొని చూస్తున్నాను అనమాట. ఇవైతే వేరే వాళ్ళవి అందరివి. అంటే మీటరు మంచిగా చింపించుకొని రా అన్నారు. సర్లే అని చెప్పేసి చింపించుకొచ్చిన. పొద్దున్నే మధ్యాహ్నం అప్పుడు అన్నం పప్పు చేసి వింటే అదే ఉంది. ఇప్పుడు ఒకటి వచ్చి సాంబార్ చేసిన. డోన్లో వడలు తీసుకొని వచ్చిన బాగుంటాయి మా డోన్లో వడలు అయితే. వేడి వేడిగా సాంబారు మధ్యాహ్నంది అన్నం అయితే వడలు తిని ఈ పూటకైతే ఇట్లా గడిచింది. ఇట్లుంటుంది టైలరింగ్ అంటే. ఎన్నో ఆలోచించాను, ఎన్నో పార్లాడినట్టు ఉంటుంది నా మైండ్. ఖాళీగా ఉండదు. అన్నం తిన్నాక మళ్ళీ పొద్దున్నే మనకు ముగ్గుల పిచ్చి కాబట్టి రంగులు కూడా తెచ్చుకున్న డోన్లోనే. ఊర్లోకి కూడా వస్తాయి ఆటోకి, కాకపోతే కొంచెం వస్తాయి. అందుకని చెప్పేసి నేను డోన్లోనే తెచ్చుకుంటాను. బాగా దండికి 10 రూపాయలకి దండికి ఇస్తారు అని చెప్పేసి నేను అన్ని రకాలు తెచ్చుకుంటాను. ముగ్గులు వేయడమే ఉంటుంది పొద్దున. రోజు తిట్లు తింటాను ఆ ముగ్గుల నుంచి. అయినా కానీ వదిలేదు లేదు. కరువు పని డబ్బులు అన్నాయి. అమౌంట్ కూడా తీసుకొని వినాయక కాలేజీలో ఫీజు కూడా కట్టొచ్చిన ఆ రోజు. ఈ లేడీస్ కార్నర్లోనే అనమాట హోల్సేల్ అంగడి అంటే. ఇదే ప్రతిదీ మనకు హోల్సేల్ ఇస్తారు. ఈ షాప్లోనే షార్ట్ తీసినాను, ఫుల్ వీడియో తీయలేదు.
ఇక్కడ ప్రతిదీ మనకు ఆడవాళ్ళకి ఏది కావాలంటే అది ప్రతిది దొరుకుతుంది. కాకపోతే మనం హోల్సేల్ అంటేనే హోల్సేల్ ఇస్తారు, లేకపోతే మామూలు రేటు వాంచేస్తారు. వీడియో తీసుకుంటుంటే కూడా తీసుకో అన్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నారు వాళ్ళు. ఏమన్నారు, నేనే ఎక్కువ తీయను, మనమే సొంతం తీసుకోవాలంటే తీసుకోలేము. ఆ రోజు నా కొడుకు వచ్చినందుకు తీసినాడు. మరి ఇందాక చూసినందుకు అందరికీ ధన్యవాదములు. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందని ఒక చిన్న ఆశ అనమాట. ఈడ తీస్తాను, దారాలు అయితే మంచిగా ఉంటాయి. ప్రతిదీ టైలరింగ్ సంబంధించినవి, సూదులైనా, దారాలైనా, ఉక్సులైనా, లైనింగ్లైనా ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. బ్యాంక్లో వీడియో అనేది 2 సార్లు తీసిన. మళ్ళీ బాయ్. నా వీడియో నచ్చింటే మళ్ళీ చెప్తా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మా ఇంటి ముందర మల్లె చెట్టు